హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ చైనా సరిహద్దు వద్ద నిఘాను మరింత పటిష్టం చేస్తోంది భారత ఆర్మీ. అంతేకాదు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులను 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిఘా వ్యవస్థను కనిపెట్టనుంది. అంతేకాదు వాహనం చిరునామాను గుర్తించి చెబుతూ ఉంది. ఆర్మీలో చేరిన కొత్త ఆయుధాలను మొదటిసారిగా చైనా సరిహద్దులో మోహరించింది. భారత్ చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య సరిహద్దు రేఖ వద్ద భారత నిఘా వ్యవస్థ మరింత బలోపేతం చేస్తోంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే దాన్ని ఎదుర్కొనేందుకు భారత సైన్యం తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో కొత్త మరియు అధునాతన ఆయుధాలను మోహరించింది. ధనుష్ హోవిట్జర్తో పాటు M4 క్విక్ రెస్పాన్స్తో కూడిన నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానవ కార్యకలాపాల గురించి తెలుసుకోవచ్చు. తూర్పు లద్దాఖ్లోని జౌమా మిలిటరీ స్టేషన్లో భారతదేశం నిరంతరం తనను తాను బలోపేతం చేసుకుంటోంది. తద్వారా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే ఆర్మీ స్పందించి శత్రువులపై విరుచుకుపడవచ్చు. ఈ సైనిక స్టేషన్ 14,500 అడుగుల ఎత్తులో ఉంది. ANI నివేదిక ప్రకారం సైన్యం త్వరలో ఇక్కడ K9 వజ్ర సెల్ఫ్ ఆటోమేటిక్ తుపాకులను కూడా మోహరించబోతోంది. అంతేకాదు సాయుధ పోరాట వాహనాలను ఎదుర్కోవడానికి స్పైక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు కూడా ఇక్కడ సైన్యానికి అందించనున్నారు. తూర్పు లద్దాఖ్లో భారత సైన్యాన్ని బలోపేతం చేయడానికి స్వదేశీ ఫిరంగి ధనుష్ హోవిట్జర్ మోహరించారు. దీనికి 48 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన ఈ ఫిరంగి నిర్మాణం 2010లో ప్రారంభమైంది. దీని బరువు 13 టన్నులు. విశేషం ఏంటంటే దీనిని ఎలాంటి వాతావరణంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉపయోగించవచ్చు. ఆర్టిలరీ రెజిమెంట్కు చెందిన కెప్టెన్ వి మిశ్రా త్వరలో మరో 114 ఫిరంగులు సైన్యంలో చేరనున్నాయని NIతో చెప్పారు. గత రిపబ్లిక్ డే పెరేడ్లో M4 క్విక్ రియాక్షన్ వెహికల్ను ప్రదర్శించారు. దీన్ని భారతదేశంలో తయారు చేశారు. గాల్వాన్లో చైనా సైన్యంతో ఎదురుకాల్పులు జరిగిన తర్వాత సరిహద్దుల్లో శత్రువుల కదలికలను అంచనా వేయడానికి అలాంటి వాహనం అవసరమని అర్థమైంది. ఇదిలా ఉంటే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో ఈ నెలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. 2025 భారత గణతంత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అయితే ఆయన ఈ పర్యటనలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో భారత అస్త్రం బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు గురించి కీలక ఒప్పందం చేసుకోబోతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఒప్పందం కుదిరితే 2 ఏళ్లలో బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ఇండోనేషియాకు డెలివరీ చేయనుంది. భారత్ రష్యా కలిసి అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.